ఇంట్లో కొన్ని ధనియాలు ఉన్నాయి. ఆ ధనియాలన్నీ పురుగులు పట్టిపోయాయి. సరే ఏం చేయాలా అనుకుంటా అన్నా. సరే వద్దులే అనేసి ఇట్లా కుండీలో వేశాను. చూడండి ఎంత కొత్తిమీర వచ్చిందో, ఎంత ముద్దుగా ఉంది చూడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను ధనియాలు వేసి ఇది అన్నాము. ఇవైతే తులసి చెట్టు, నేనైతే వేయలేదు. కానీ ఇది వచ్చి బొప్పాయి చెట్టు, నేనే వేశాను. ఇందులో నేను ఒక పాలకూర కట్ట తెచ్చాను. ఈ పాలకూర కట్ట తెచ్చి ఎందుకు పక్కన పడేసేదని నేను ఇంకా దీంట్లోనే వేశాను. నాకు తెలిసి పక్కనే వచ్చాయి అనుకుంటా. కొత్తిమీర అయితే హైలైట్. ఎంత అంటే ఎంత ముద్దుగుందో, చాలా ముద్దుగుంది కదా. ఇవి మిరపకాయ చెట్టులు, దీంట్లో కూడా కొన్ని వేసాను కొత్తిమీర. చూడండి కొత్తిమీరకి ఇవి పూలు ధనియాలే అనుకుంటా. ధనియాలు కూడా వచ్చాయి. అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా కొత్తిమీర వేసాను. చూడండి చాలా ఇందులో ఉన్నాయి. అందులో అన్నిట్లో వేసాను. ఒక 1/2 కేజీ ధనియాలు వేసి ఉంటాను నాకు తెలిసి. ఇంకా మస్తుగా ఇట్లా వచ్చినాయి అన్నమాట. ఇదేం చెట్టు నాకు తెలీదు. ఇది తులసి చెట్టు ఏదో అన్నారు. ఇది అట్లా అన్నమాట. ఇది గోంగూర. గోంగూర తోటకాడ కాపు కాసా, కొడుగుస వెళ్ళేదాకా ఎదురు చూసా, అంతలో నెరెచ్చిపోయే ముందు ఆశ, నీకు 3 మల్లెలు ఎచ్చుకుంట వెంకటేశ. ఇది చూడండి కొత్తిమీరే. కొద్దిగా అక్కడుండే మట్టిని తెచ్చి ఇక్కడ వేసాను. దాంతోపాటు కొన్ని టమాటాలు, ఒక కాయ, చిన్ని పప్పకాయ. ఇవైతే మొగ్గలు ఉన్నాయి. ఈ మొగ్గల్ని ఏం చేయాలో నాకైతే తెలీదు. గోంగూరలో ఏంది కాయ. ఓకే, ఇవి ఇట్లా వచ్చాయి. నాకు ఇట్లా ఏం చేయాలో తెలియదు. కానీ పువ్వు వచ్చింది, కాయ వచ్చింది. ఇప్పుడు దీన్ని అమ్మా నా వల్ల కాయ. ఇది ఇంతటికన్నా ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఇదన్నమాట. ఇది వచ్చి నువ్వుల చెట్టు, నువ్వుల కాయలు. ఇవి దీన్ని ఎలా తీస్తారో నాకు తెలీదు. ఇవైతే నువ్వుల చెట్టు. ఏం నువ్వులబ్బా, ఏవో. ఇది ధనియాలు కాసాయి ఈ చెట్టుకి. అయ్యో చెట్టు వెండిపోయింది. ధనియాలు కాస్తున్నాయి చాలా. చూడండి ఎట్లున్నాయి. చెట్లు వచ్చి ధనియాలు కాసాయి. ఇవి నేను అసలు చూసుకోనే లేదు ఇవి ఇట్లా అవుతుందని. బాగున్నాయి. పిచ్చి చెట్లన్నీ పీకేద్దాం. అదన్నమాట.